బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. ప్రభుత్వం ఒక దిక్కు ఎలక్షన్లు పెడతాం, సర్పంచ్ ఎలక్షన్లని ముందరికి వస్తూ ఉన్నది, పార్టీ పరంగా ఇస్తూ ఉన్నది. స్వాగతిస్తున్నారా మీరు? అంటే 42% రిజర్వేషన్లకు సంబంధించే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42% ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది. వారి వాగ్దానాన్ని వారు నిలబెట్టుకోవాలంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. ముఖ్యంగా మేమేమంటున్నామంటే 42% రిజర్వేషన్లు స్థానిక సర్పంచ్ ఎన్నికలలో పార్టీకి సంబంధించిన గుర్తులు రావు. పార్టీకి సంబంధించిన గుర్తు రానప్పుడు మరి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనేది అశాస్త్రీయమైన అంశం అది. కాబట్టి మేమేమంటున్నామంటే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు పార్టీ పరంగా ఇస్తామంటే దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది. కానీ పార్టీల గుర్తులు ఉంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఇండిపెండెంట్ గుర్తులే ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే వాగ్దానం చేసిరో ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా తెలియజేస్తున్నాం. అంటే మీరు అన్నట్టు పరిషత్ ఎన్నికల్లోనే మేము 42% చట్టబద్ధంగా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మీరేమో అసలు అందులో చేయకుండా ఓకే కానీ సర్పంచ్ ఎలక్షన్లో చేయమంటున్నారు. ఏం చెప్పాలండి? సర్పంచ్ ఎన్నికలకు గుర్తులు ఉండవు. ఈ గుర్తులు గ్రామీణ ప్రాంతాలు ఏంటంటే ఎవరైతే గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఎన్నుకునే పరిస్థితి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉంటాయి. అది గ్రామాలు అంటేనే మొత్తం ఎస్సీ ఎస్టీలు మినహాయిస్తే మొత్తం కూడా బీసీ జనాభాతోనే నిండి ఉంటుంది. కాబట్టి మీరు చెప్పే వాగ్దానానికి మీరు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే కామారెడ్డిలో మీరు స్పష్టంగా చెప్పారు, గ్రామ పంచాయతీ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలో మేము 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతాము, లేకపోతే పోమని చెప్పారు. ఈరోజు ఓడ దాటిదాకా ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనే సందంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని మీరు చెప్పిన వాగ్దానమే కదా, మీరు చెప్పిన వాగ్దానాన్ని మీరు అమలు చేయకుండా ఈరోజు 2 సంవత్సరాలు కోర్టులు, జీవోలు, ఆర్డినెన్స్ల పేరుతో వాగ్దానం చేసి చివరికి వచ్చిన తర్వాత ప్రజలను వంచడం అవుతుంది. అంటే మేము చేయాల్సిందంతా చేసినాం, కేంద్రం ఒప్పుకోవట్లేదు, మేము ఏం చేయాలి, కేంద్రం చేతిలో ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈరోజు బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు వీళ్ళందరినీ వాళ్ళ కేంద్రంలో ఉండే మన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ, పార్లమెంటు సభ్యులు నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంటును ముట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉండే బీసీ సంఘాలను, కుల సంఘాలు అందరినీ పట్టుకొని ఢిల్లీలో పోయి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు రాహుల్ గాంధీ చెప్పిండు, మేము 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పారు. ఈ తెలంగాణలో పుట్టిన ఈ సామాజిక 42% రిజర్వేషన్ల ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో కూడా మేము తీసుకెళ్తామని చెప్పారు. మరి వాళ్ళకు ఈ అంశం అనేది ఒక ఆయువు పట్టు లాంటిది. ఇలాంటి అంశాన్ని వాళ్ళు పక్కకు పెట్టి ఈరోజు ఏమి కాకుండానే 42% రిజర్వేషన్లు అమలు చేయకుండానే మరి ఎన్నికలకు పోతాం అనేది వాళ్ళ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విధానానికి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకమైంది. కాబట్టి మీరు వెంటనే ఈ అంశంలో పునరాలోచించి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ కూడా పునఃసమీక్షించి మరి ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా 9 షెడ్యూల్ పెట్టిన తర్వాతనే ఎన్నికలకు పోతే ఇక్కడ బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలు దాదాపు 60% జనాభా ఉంటుంది. ఈరోజు మేమెంతో మాకంత అనుకున్నప్పుడు మా జనాభా 60% ఉన్నప్పుడు మా లెక్క ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్పి ఈరోజు బీసీ సంఘాలు, కుల సంఘాలు, బీసీ మేధావులు అడుగుతారు. ఇలాంటప్పుడు మీరు వీటిని ఏవి పట్టించుకోకుండా మేము మా కాలయాపన కోసం మా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు పోతాం అనేది బీసీ ప్రజలను వంచడం అవుతుందని మేము భావిస్తున్నాం. ఇంకొక బీజేపీ కూడా అటు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నది పదే. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు అంటూనే ఇంకో పక్క 42% రిజర్వేషన్కి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నది. ఏం చెప్పాలనుకున్నారు? అంటే బీజేపీ ఎప్పుడు కూడా
బీసీలకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వలేదు. బండి సంజయ్ మొదలుకుంటే వాళ్ళ పార్టీ విధానం అంతా కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైంది. ఇప్పుడే కాదు, మండల్ కమిషన్ అప్పటి నుండి కూడా వాళ్ళు బీసీ మూమెంట్కు వ్యతిరేకంగానే కమండల్ యాత్ర అని పెట్టారు. ఆ తర్వాత మొన్న అనేక పరిణామాలు చూసినప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు గవర్నర్కు రాష్ట్రపతికి మనం ఆర్డినెన్సులు జీవోలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పంపినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాటి మీద స్పందించలేదు. గవర్నర్లు రాష్ట్రపతి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే రాజ్యాంగబద్ధమైన పరమైన వ్యక్తులు. వాళ్ళు కూడా 4 నెలలు 1 ఇయర్ అయినా కూడా ఈ జీవోలను ఆర్డినెన్స్లను పట్టించుకోకుండా కాలయాపన చేశారు. తీరా మనకు జూబ్లీస్ ఎన్నికలు జరిగినప్పుడు మనం బీజేపీ పలుకుబడి చూసినాం. వాళ్ళు డిపాజిట్ కూడా రాకపోవడానికి కారణం ప్రధానంగా ఈ బీసీల సమస్యలను 42% రిజర్వేషన్లను వాళ్ళు పట్టించుకోకపోవడంతో వాళ్ళకు డిపాజిట్లు రాలేదనేది మా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు, మంచి మంచి హోదాలలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు మా బయటకు వచ్చి బీసీల తరఫున మాట్లాడరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. అందులో ఉండే పున్నం ప్రభాకర్ గౌడ్ కానివ్వండి, తర్వాత మధు యాస్కి గౌడ్ కానివ్వండి, బొమ్మ మహేష్ గౌడ్ కానివ్వండి, చాలామంది కాంగ్రెస్ నాయకులు అందులో ఇంటర్నల్ ఫైట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుంది. అంటే పార్టీలో అంతర్గత పోరాటం వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళ శక్తి అందులో సరిపోవడం లేదు. వాళ్ళు ఇప్పుడు మన బొమ్మ మహేష్ గౌడ్ అన్న, పొన్నం ప్రభాకరు వీళ్ళంతా కూడా ఇంటర్నల్ స్ట్రగుల్ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద ప్రజాస్వామికమైన పార్టీ. అది అందులో అనేక రకాల చర్చలు ఇప్పుడు కాదు, భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆ పార్టీలో గాంధీకి, తర్వాత వల్లభాయ్ పటేల్కు, గాంధీకి, నెహ్రూకు ఇట్లా జాతీయ స్థాయి నాయకులు అంతర్గత ఘర్షణలు జరిగేది. కానీ వాళ్ళ శక్తి సరిపోయినప్పుడు ఆ పార్టీలో వాళ్ళ ప్రభావం తక్కువగా ఉంది తప్పితే వాళ్ళు ఈ ప్రజల కోసం నిలబడకపోవడం కానీ పోరాటం చేయకపోవడం కానీ జరుగుతలేదు అనేది అసంబద్ధం అని మేము భావిస్తున్నాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా ఉండబోతా ఉన్నది మీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి కావచ్చు, బీసీ సంఘాలు అన్నిటి నుంచి కావచ్చు, భవిష్యత్తు కార్యాచరణ ఏంది? ఇప్పటికే ఒక జీవోని కూడా తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది, ఇక మొత్తం కసరత్తులు చేస్తూ ఉన్నది అంతా. ఈ ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే 3000 కోట్లు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నది ప్రభుత్వం. అంటే ఈరోజు 3000 కోట్ల బడ్జెట్ గురించే ఆలోచిస్తుంది తప్పితే బీసీలకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని, కాంగ్రెస్ పార్టీ వాగ్దానాన్ని వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,50,000 కోట్ల వరకు ఉంది. 3,000 కోట్లు అని చెప్పి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కానీ వాళ్ళకి ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక మాట మీద నిలబడగలిగిన పార్టీ సోనియా గాంధీ ఒక మాటతోటి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. మనకు వాళ్ళ కుటుంబం, గాంధీ కుటుంబం అంటేనే ఒక నమ్మకము. వాళ్ళు గరీబ్ హఠావో లాంటి అనేక అంశాలను తీసుకొని పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడ్డ పార్టీ. కేవలం ఈరోజు 3,000 కోట్ల పేరు చెప్పి మరి 2 సంవత్సరాల కాలంలో మీరు మొదటే నిర్ణయం తీసుకొని ఎన్నికలేకపోతే మాకు ఇబ్బంది ఉండకపోవు. మీరు ఇచ్చిన వాగ్దాన్ని మీరు నిలబెట్టుకోకుండా ఈరోజు 3,000 కోట్లు ఆశ చూపించి ఈరోజు తెలంగాణ బీసీ ప్రజలను వంచన చేయడం కరెక్ట్ కాదు. ఈ నిన్ననే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం ఒక జీవో తీసుకొస్తామని చెప్పి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మీరు వెంటనే ఆ యొక్క అంశాన్ని వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మాట మీద నిలబెట్టకపోతే రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఎన్నికల అన్నిట్లలో కూడా మాట మీద నిలబడని ప్రభుత్వాలను, పాలకులను, పార్టీలను ప్రజలు ఏ విధంగా ఎండగడతారో, ఏ విధంగా వాళ్ళకు కర్రుగాచి వాత పెడతారో మేము గతంలో చూసాం. ఈరోజు ఒక నమ్మకమైన పార్టీగా ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటే ఈ బీసీ సమాజం అంతా మేమే మిమ్మల్ని తల మీద పెట్టుకొని ఊరేగుతాం, మేమే మిమ్మల్ని అసెంబ్లీలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, స్థానిక ఎన్నికల్లో కానీ పట్టం కట్టి మీ విజయానికి మెజార్టీగా ఉన్న 60% మంది బీసీ ప్రజలు మీ అంచున ఉండి మీకు మద్దతుగా ఉండి గెలిపించుకుంటాం. కేవలం నిధులు పోతున్నాయని చెప్పి మా ప్రజలను వంచడం సరికాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా నేను అంబాల నారాయణ గౌడ్ తెలియజేస్తున్నాను.